మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా వచ్చిన నగదుని విదేశాలకి తరలింపు, హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంలోనే ఎందుకు వసూలు చేశారని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పనపై 3 సార్లు తన సమక్షంలోనే సిట్టింగులు జరిగినట్టు ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు విజయసాయిరెడ్డి. కానీ ఈ పాలసీతో తనకి ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. విధాన నిర్ణయాల నుంచి రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఈడీ విచారణ కంటిన్యూ అవుతోంది. విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. అధికారులు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, గడిచిన 2 గంటలుగా విజయసాయిరెడ్డిని ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఈడీ అధికారులు అనేక క్వశ్చన్లు సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ కుంభకోణకానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఇప్పటికే ఒకసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి రెండోసారి హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో కూడా విచారణకు హాజరవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట విజయసాయిరెడ్డి పలుమార్లు హాజరయ్యారు. అప్పటికి సంబంధించిన వివరాలు కావచ్చు, గత ప్రభుత్వంలో ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా రూపకల్పన ఏ విధంగా జరిగింది, ఎవరు దీన్ని ఆపరేట్ చేసేవారన్న అంశాలతో పాటు ఎవరెవరి పాత్ర ఉందన్న అంశాలకు సంబంధించి ఇప్పటికే సిట్కి ప్రాథమిక సమాచారం విజయసాయిరెడ్డి అందించిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింది. విదేశాలకి హవాలా రూపంలో కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన సొమ్ము తరలినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ విచారణ చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రేపు మిథున్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే రెండవసారి ఈడీ ఆఫీసర్ ఎదుట అధికారులు ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి సంబంధించి కూడా, ఎందుకంటే అప్పట్లో ఆ ప్రభుత్వం సంబంధించి కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పన ఏ విధంగా జరిగింది, లిక్కర్ సంబంధించిన కొత్త మద్యం సంబంధించిన కంపెనీలకు సంబంధించి కావచ్చు ఏ విధంగా చేశారు ఏంటనే సమాచారాన్ని కూడా ఇటు ఈడీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అటు 11 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్న అప్పటి నుంచి కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తారు. ఎందుకంటే గతంలో విచారణకు హాజరైనప్పుడు సంబంధించిన కొంత వివరాలతో పాటు ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న ప్రాథమిక సమాచారాన్ని కూడా ఈడీ అధికారులకి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ విజయసాయిరెడ్డి ఇచ్చే అంశాలకు సంబంధించి కూడా ఈడీ ఈ భవిష్యత్తులో విచారణ వేగవంతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కీలక వ్యక్తులకు సంబంధించి కూడా ఇందులో పాత్ర ఉంది. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు చేతుల్లో మారడమే కాకుండా విదేశాలకు తెరలినట్టుగా ఈడీ అనుమతిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి కొంత సమాచారాన్ని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వద్ద నుంచి కూడా సమాచారం సేకరించిన నేపథ్యంలో నగదుతో పాటు ఆర్థిక లావాదేవీలు, దీంట్లో పెట్టుబడులు ఎవరు పెట్టారన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి కూడా ఈడీ అధికారులకు కొంత సమాచారాన్ని కూడా అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన ఈడీ విచారణ ముగిసిన తర్వాత కూడా ఈడీకి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం ఏపీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా మీడియాకు వెల్లడిస్తానని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని విచారణ చేస్తున్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే కిరణ్, 3 సార్లు 3 సిట్టింగ్లలో కూడా తను పాల్గొన్నాను అని చెప్తున్నారు విజయసాయిరెడ్డి. ఆ రకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరోపక్క ఈ పాలసీకి సంబంధించి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉండాలని చెప్పాల్సి. ఎందుకంటే అప్పటి ఆ ప్రభుత్వ పెద్దల వద్దతో పాటు చూసుకుంటే కూడా అతడు ఆ ప్రభుత్వంలో కొంత కీలకంగా వ్యవహరించారు. గత విచారణలో సందర్భంగా కూడా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన మీటింగ్లో కూడా తాను పాల్గొన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ లిక్కర్ సంబంధించిన పాలసీలో తన పాత్ర లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్కామ్లో కూడా తన పాత్రలో చెప్పే ప్రయత్నం, ఎందుకంటే ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి చాలా కీలక సమాచారాన్ని కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగానే సిట్ చాలామందిని అరెస్ట్ చేసింది. చాలామందిని, ఎందుకంటే సుమారుగా
15 మందికి పైగా అరెస్ట్ చేయడం, 50 మంది సంబంధించిన నిందితులుగా ఇందులో ఉన్నారు కాబట్టి చాలా కీలక విషయాన్ని ఆయన చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒకవైపు గత ప్రభుత్వంలో తన ఈ లిక్కర్ సంబంధించిన పాలసీ రూపకల్పన జరిగినప్పుడు తన అంటే తాను ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ స్కామ్లో తను లేనట్టుగా ఆయన చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో వైపు సిట్ కూడా వివరాలు సేకరించింది కాబట్టి ముఖ్యంగా ఈడీ కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్, హవాలా సొమ్ముకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఫోకస్ చేసినట్టు చెప్పాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అడుగుతున్న సమాధానానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు అతని వద్ద, ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు చెప్తున్నట్టు ఈ పాలసీ రూపకల్పనకు సంబంధించి కూడా కనుసంధంలో జరిగినట్టుగా చెప్తున్నారు, కానీ స్కామ్లో తన పాత్ర లేనట్టుగా మొదటి నుంచి చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ అధికారుల ప్రశ్నలకు ఏ విధంగా విజయసాయిరెడ్డి సమాధానం చెప్తున్నది కూడా ప్రస్తుతానికైతే మనం వేచి చూడాల్సిన అంశం. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.